హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేనైతే ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. సో వీడియోలో వెళ్ళకముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేస్తుందంటే, ఇప్పుడు ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ అనేది వస్తుందో అది కూడా ఓన్లీ అర్హులకి మాత్రమే ఇల్లు అనేది చెందాలి అనేసి గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా డిసైడ్ అనేది చేశారు. సో ఒకవేళ ఎవరైనా మీడియేటర్ కానీ థర్డ్ పర్సన్ కానీ ఇలా డబ్బులు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ తీసుకుంటే వాళ్ళపైన చర్యలు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా మనకి ఎవరికైతే ఇప్పుడు అర్హులు లిస్ట్ అనేది డిసైడ్ అవుతుందో, ఎంపిక అనేది చేయడం అనేది జరుగుతుందో అది కూడా మళ్ళీ మనకి ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే పర్సన్స్ ఉన్నారో అంటే సర్వే అనేది చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ రీచెక్ అనేది చేసిన తర్వాతనే వాళ్ళకి ఇల్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ వాళ్ళకి ఇల్లు ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళకి అనర్హులు అనేది తెలిసినా మళ్ళీ ఇచ్చిన ఇల్లు అనేది కూడా రిటర్న్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఖచ్చితంగా పువర్ పీపుల్ ఇంకా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అనేసి డిసైడ్ అనేది చేశారండి. సో మనకి ఇప్పుడైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఇల్లుది లిస్ట్ అనేది డిసైడ్ అనేది చేసి రిలీజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా మనకైతే అర్హులు అన్నారు కాబట్టి ఇంకా చూడాలి గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎలా ఎంపిక అంటే ఎవరిని ఏ ప్రాసెస్లో సెలెక్ట్ చేస్తారు అనేది మనం చూడాలి. అంటే లాటరీ ప్రాసెస్లోనా లేకపోతే ఎలా ఎంపిక అనేది చేస్తారో అనేది మనం చూడాలండి. సో మనకైతే వచ్చిన అప్డేట్ ఇది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.